హలో హాయ్ దిస్ ఇస్ శృతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి శ్రీలాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీతో 5 మినిట్స్లో ఈజీగా రెడీ చేసుకునే శాండ్విచ్ని మీకు చూపించబోతున్నాను. దీనికోసం ఒక బౌల్లో సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్, టమాటోస్, క్యారెట్స్, స్వీట్ కార్న్, ఆనియన్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆరిగానో కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. దాంతోపాటు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్, ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. తర్వాత నేను ఇక్కడ శాండ్విచ్ కోసం 3 టేబుల్ స్పూన్ mayonnaise తీసుకుంటున్నానండి. ఇందులోనే కొంచెం చీజ్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి. తర్వాత ఒక 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటిపైన బటర్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ బ్రెడ్ స్లైస్ పైన బటర్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ స్టఫింగ్ అనేది ఈ బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్టఫింగ్ చేసిన బ్రెడ్స్ని ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ఇదే విధంగా తీసుకోవచ్చండి, లేదంటే టోస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసి చూపిస్తాను. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని ఈ ప్యాన్లో పెట్టేసి 2 మినిట్స్ టోస్ట్ చేయాలి. టూ మినిట్స్ తర్వాత చూస్తే బ్రెడ్ బాగా టోస్ట్ అయిపోయిందండి. దీన్ని మరొక వైపుకు టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా ఇదే విధంగా 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో యమ్మీగా హాట్గా వెజ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని టొమాటో కెచప్ తోటి హాట్గా సర్వ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న శాండ్విచ్ అనేది మనకు లంచ్ బాక్స్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్లోకి కానీ, ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ బాగుంటుందండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్